నా పేరు నాగూరు వలి, చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఒకరి జీవిత భాగస్వామితో గొడవ పడకండి. ఒకరి జీవిత భాగస్వామితో గొడవ పడకండి. వారు స్నేహితులైనా, సహోద్యోగులైనా లేదా కుటుంబ సభ్యులైనా ఎవరైనా ఒకరి జీవిత భాగస్వామితో గొడవ పడకండి. ఇది మీ ప్రతిష్టను దెబ్బతీయటమే కాకుండా మీ భావాలను కూడా దెబ్బతీస్తుంది, విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది మరియు శారీరక ఘర్షణలకు కూడా దారితీస్తుంది. ఇతరుల సంబంధాలను గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను మరియు అలా చేయకపోవటం వలన కలిగే పరిణామాలను ఈ ఆడియోలో చర్చించాము. ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై ఇది తీసుకునే భావోద్వేగాల నుండి సంభావ్య చట్టపరమైన పరిణామాల వరకు ఈ ఆడియోలో మేమన్నింటినీ కవర్ చేశాము. కాబట్టి మీరు నాటకీయతను నివారించండి. మీ సంబంధాన్ని అలాగే ఉంచుకోవాలనుకుంటే మీరు ఎవరి జీవిత భాగస్వామితో ఎల్లప్పుడూ ఎందుకు గొడవ పడకూడదో తెలుసుకోవటానికి ఈ ఆడియో చివరి వరకు వినండి. ఒకరి జీవిత భాగస్వామితో ఎప్పుడూ గొడవ పడకండి అనే ఈ సామెతను మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది కేవలం ఆకర్షణీయమైన ఒక పదబంధం మాత్రమే కాదు, అది ఒక జీవిత పాఠం. మీరు ఆ రేఖను దాటినప్పుడు నిప్పుతో చెలగాటమాడుతున్నారని తెలుసుకోండి. అంతేకాదు, పూర్తి స్థాయి నరక యాతనను ఆహ్వానిస్తున్నారు. సంబంధాలనేవి నమ్మకం, ప్రేమ మరియు పరస్పర గౌరవం మీద నిర్మించబడతాయి. మీరు ఆ రేఖను దాటి చొరబడినప్పుడు మీరు కేవలం భాగస్వామ్యాన్ని మాత్రమే పణంగా పెట్టడం లేదు, మీ స్నేహాలు, కుటుంబాలు మరియు మీ స్వంత ప్రతిష్టను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రజలు చూడటానికి పైకి గంభీరంగా, ప్రశాంతంగా కనిపించవచ్చు, కానీ లోపలట్టడుగు పొరల క్రింద తీవ్రమైన భావోద్వేగాలు లోతుగా ఉంటాయి. ఇటువంటి ద్రోహం కోపం మరియు ప్రతీకార భావాలను రేకెత్తిస్తుంది. ప్రమాదకరం కాదని మీరు అనుకోవచ్చు, కానీ పరిణామాలు చాలా వినాశనకరంగా మారతాయి. హృదయ విదారకమైన కన్నీళ్లను, ముక్కలు ముక్కలైపోయిన నమ్మకాన్ని ఊహించుకోండి. ఇది కేవలం ఒక జంటను మాత్రమే బాధించదు, ఇది వారి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. స్నేహితులు, పిల్లలు, సహోద్యోగులతో సహా ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. భాగస్వాముల మధ్య బంధాన్ని గౌరవించండి. ఇది కేవలం విధేయతకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇది సమగ్రతకు సంబంధించిన విషయం కూడా. మీరు చర్య తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. సంబంధాలను కాపాడుకోండి మరియు మీరు మీ శాంతిని కూడా కాపాడుకోండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఈ ఆడియోలోని కంటెంట్ మిమ్మల్ని ఆలోచింపచేసేదిగా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆలోచింపచేసే కంటెంట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.